హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటి అంటే టైటిల్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. బెంగళూరులో చీక్పేట్ అనమాట. ఈ వీడియో అయితే మేము చాలా డేస్ బ్యాక్ షూట్ చేసాము. నియర్లీ 2 months అయిపోయింది ఈ వీడియో షూట్ చేసి. ప్రజెంట్ ఎక్కువ వ్లాగ్స్ ఏం తీయడానికి లేదనేసి మేము పాత వీడియోస్ని ఎడిట్ చేసి పెడుతున్నాము. సో ఇప్పుడు వీడియో అయితే చూసేద్దాము. అంతకన్నా ముందు మీరు ఇన్కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఇప్పుడైతే మేము ఇంద్రానగర్ మెట్రో స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు చిక్పేట్ వెళ్ళడానికి మనం ఇంద్రానగర్లో మెట్రో ఎక్కుతున్నాము. బెంగళూరులో మెట్రో అనేది 2 lanesలో డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి వర్టికల్గా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చి హారిజాంటల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్లో నేను పిక్ యాడ్ చేశాను కదా, వర్టికల్గా ఉండేదంతా కూడా మనకి పర్పుల్ కలర్లో ఇండికేట్ అయ్యి ఉంటుంది అండ్ హారిజాంటల్గా ఉండేదంతా కూడా మనకి గ్రీన్ కలర్లో ఇండికేట్ అయ్యి ఉంటుంది. అలాగే మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే రైల్వే స్టేషన్ మీద వాల్ మీద ఒక లైన్ అండ్ అలాగే ట్రైన్ కూడా పర్పుల్ కలర్లో ఇండికేట్ చేస్తుంది. అంటే అది వర్టికల్గా వెళ్ళే లైన్ అనమాట. ఇన్ కేస్ మనం సేమ్ లైన్లో వేరే స్టేషన్కి వెళ్ళాలి అంటే ట్రైన్ అనేది చేంజ్ అవ్వకర్లేదు. పర్పుల్ లైన్లో ఉండి గ్రీన్ లైన్లో ఉండే స్టేషన్కి వెళ్ళాలన్నా, గ్రీన్ లైన్లో ఉండి పర్పుల్ లైన్లో ఉండే స్టేషన్కి వెళ్ళాలన్నా మనం ఒక పాయింట్ దగ్గర ట్రైన్ అనేది చేంజ్ అవ్వాలి. అది మ్యాజెస్టిక్ మెట్రో స్టేషన్. సో ఇప్పుడైతే మనం అక్కడే ఉన్నాము. ఈ స్టేర్ కేస్ మీద ఉన్న ఫుట్ ప్రింట్స్ని ఫాలో అయితే మనం పర్పుల్ లైన్లోకి కానీ గ్రీన్ లైన్లోకి కానీ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం మ్యాజెస్టిక్ మెట్రో స్టేషన్లో ఉన్నాము. వీడియోలో చూసినట్లయితే ఎదురుగా ఉన్న పిల్లర్ మీద గ్రీన్ కలర్ ఇండికేట్ చేసింది. అంటే మనం ఇప్పుడు హారిజాంటల్ లైన్లో ఉండే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం చిక్పేట్ వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే మనం మెట్రో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఉండే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం చిక్పేట్ వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే మనం మెట్రో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ చూసినట్లయితే ఈ ట్రైన్ కూడా గ్రీన్ కలర్లో ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడైతే మనం హారిజాంటల్ వేలో ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం చిక్పేట్లో ఉన్నాము. ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగ్ టైప్లో ఉంటుందన్నమాట. మన బెజవాడలో డీసెంట్ రోడ్ ఎలా ఉంటుందో ఇక్కడ బెంగళూరులో చిక్పేట్ కూడా అలాంటిదే. వీడియోలో మనం ఇయర్ ఫోన్స్ చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా నార్మల్ ఇయర్ ఫోన్స్ అనమాట, డూప్లికేట్వి. బ్రాండెడ్లో ఉండే అన్ని మోడల్స్లో కూడా వీళ్ళు డూప్లికేట్ అనేది తయారు చేస్తారు. ఇప్పుడు వీడియోలో ఒక ఇయర్ ఫోన్స్ చూస్తున్నాం కదా, అది వచ్చేసి రియల్మీలో BTR3 అనే మోడల్. ఇదంతా కూడా హోల్సేల్ అండ్ రీటైల్ క్లోతింగ్ అంతా ఉంటుంది అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం అంతా కూడా రీజనబుల్గా ఉంటుంది. చాలా వాటిల్లో అయితే హోల్సేల్ ప్రైసెస్కే రీటైల్ సేల్స్ కూడా చేస్తూ ఉంటారు. మనం తీసుకునే ప్రోడక్ట్స్ని బట్టి దాని ప్రైసెస్ అండ్ క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ చిక్పేట్లో మనకి దొరకలేని వస్తువు అనేది ఉండదు, అన్నీ ఉంటాయి. డెకరేటివ్ ఐటమ్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, క్లోతింగ్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మొత్తం అంతా కూడా ఉంటుంది ఈ చిక్పేట్లో. దట్టు విత్ లో ప్రైసెస్ అయితే ఉంటాయన్నమాట. మనకన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మీకు న్యూ బార్న్ బేబీస్కి డ్రెస్సెస్ ఉన్నాయి. చాలా క్యూట్గా చిన్న కాటన్ టైప్ అనమాట. ఈ రోడ్ అంతా కూడా చాలా బిజీగా ఉంది, ఫుల్ రష్ ఉందన్నమాట. సో ఈ ఏరియా అంతా ఎట్లా ఉందనేది అయితే ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడంతా వచ్చేసి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే ఉంది. ఆక్సిడైజ్డ్ బ్రైడల్ సెట్స్ ఉంటాయి కదా, అలాంటి టైప్ అంతా ఉంది ఇక్కడ. మోస్ట్ ప్రాబబ్లీ వీటికి వారంటీస్ అలాంటివి ఏమీ ఉండవు అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇక్కడ చూసినట్లయితే గార్లాండ్స్, హౌస్ డెకర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి చాలా లో ప్రైస్ ఉంటాయి ఇక్కడైతే మనకి. ఇలా వన్స్ ఇన్ ఏ వైల్ యూస్ చేసేవన్నీ కూడా ఇక్కడ తీసుకోవడం మనకి చాలా ఎకానమీ.
అండ్ ఇవన్నీ వచ్చేసి వాచెస్ అనమాట. ఇవన్నీ మన లక్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతాయి. ఇవి 150 ఆ రేంజ్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది ప్రైస్. జస్ట్ ఫోటోషూట్స్కి వాటికి స్టైల్ కోసం యూజ్ చేసేవంతే. అండ్ ఇవి వచ్చేసి జిమ్కీస్ అనమాట. చాలా పెద్ద పెద్ద జిమ్కీస్ ఇవన్నీ. మనం హెవీ డ్రెస్సెస్ మీద మ్యాచ్ చేసుకుని వేసుకుంటాం కదా, అలాంటి వాటికి పర్ఫెక్ట్గా మ్యాచింగ్స్ అయితే దొరికేస్తాయి. కానీ మనం బార్గెయిన్ చేయడం వచ్చి ఉంటే ఇంకా బాగా కొనుక్కోవచ్చు ఇవన్నీ. అండ్ ఇవి వచ్చేసి డోరీస్కి హ్యాంగింగ్స్ పెట్టించుకుంటాం కదా, అవన్నమాట. ఇవి కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి హోమ్ నీడ్స్, ఇంట్లో యూస్ చేసే కోమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అలాగే బాడీ స్క్రబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ ఎకో అనేసి ఒక స్టోర్ ఉంది కదా, ఇదంతా కూడా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అయితే ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ కానీ, హోమ్ డెకర్స్ కానీ అలాంటివన్నీ ఉంటాయి. బాస్కెట్స్, ఫ్లవర్ వాజెస్, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్, ఫ్లోర్ మ్యాట్స్ అండ్ ఫ్రూట్ బాస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. వీడియోలో ఒక స్టోర్ కనిపిస్తుంది కదా, ఇక్కడంతా కూడా పార్టీస్ అండ్ ఫంక్షన్స్కి యూస్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. బర్త్డే క్యాప్స్ కానీ, నెంబర్ ఫాయిల్స్, ఆల్ఫాబెటిక్ ఫాయిల్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే ఈజీగా దొరుకుతాయి. అండ్ ఇదంతా కూడా హోల్సేల్ స్టోర్స్ అనమాట. ఇప్పుడైతే మేము ఒక బ్యాగ్ స్టోర్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ప్రైసెస్ బాగున్నాయి, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మీరు కూడా. ఇక్కడ పైన ఒక 2 క్యూట్ బన్నీస్తో ఒక బ్యాగ్ ఉంది కదా, ఇది మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ స్టూడెంట్స్ అయితే యూస్ చేసే ఉంటారు. అగ్రీ చేసే వాళ్ళు ఒక కామెంట్ వేసుకోండి కింద. నెక్స్ట్ ఒక చిన్ని ఫన్నీ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. అందులో సేల్స్ మ్యాన్ వాయిస్ ఉంటుంది, ఒకసారి చూసేయండి. అయ్యా ఫుల్ బ్రాండెడ్ పుమా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా స్టీల్ ఐటమ్స్ అనమాట. స్టీల్ క్యాన్స్, అలాగే కాపర్ బేస్ బౌల్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ. ఇవి మిల్క్ బాయిల్ చేసుకునే సాస్ ప్యాన్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ హాట్ కేసెస్ అనమాట. మనం బ్రేక్ఫాస్ట్ అలాంటివి ముందుగా చేసుకున్నప్పుడు స్టోర్ చేసుకుంటాం కదా, ఆ హాట్ కేసెస్. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే, మీరు ఏదైనా కూడా పర్చేస్ చేయాలి అనుకుంటేనే ప్రైస్ అడగండి, లేదంటే వీళ్ళు ఎలాగోలా సేల్ చేసేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్లిప్పర్స్ ఉన్నాయి చూసారా, 150 రూపీస్ అంటే ఇవి జస్ట్ మనకి యూజ్ అండ్ త్రో ప్రోడక్ట్స్ లాగా యూజ్ అవుతాయి. నేను ఇందాక చెప్పా కదా వాచెస్లో, అలానే జస్ట్ ఫోటోషూట్స్కి అలాంటి వాటికైతే యూజ్ అవుతాయి మనకి ఇవి. సో ఇప్పుడైతే మనం ఎస్పీ రోడ్కి వచ్చేసాము. చీక్పేట్ నుండి ఎస్పీ రోడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. చీక్పేట్ అంతా కూడా మనం హోమ్ నీడ్స్, టెక్స్టైల్స్ ఇలాంటివన్నీ చూసాం కదా. ఎస్పీ రోడ్ అంతా కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. స్పేర్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి, వర్త్ఫుల్గా ఉంటాయి అనమాట. ఆన్లైన్లో రేట్స్ కన్నా కూడా ఇక్కడ తక్కువగానే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ మీద మార్జిన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో వీళ్ళు చాలా తక్కువ మార్జిన్స్కి ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తారు. అండ్ ఈ ఎస్పీ రోడ్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, మీకు గనక నాలెడ్జ్ ఉంది అంటే కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట, కస్టమైజ్డ్గా. ఇన్ కేస్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మన రిక్వైర్మెంట్ అనేది చెప్తే, అంటే మనం దేనికోసం యూజ్ చేస్తామో, గేమింగ్ కోసమా, కోడింగా, లేకపోతే ఆన్లైన్ క్లాస్ అనేది మన రిక్వైర్మెంట్ అనేది చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, ర్యామ్ ఇలాంటివన్నీ కూడా సెట్ చేసి మనకు కొటేషన్ అనేది ఇస్తారు. అది మనం యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి పీసీ కానీ, ల్యాప్టాప్ కానీ బిల్డ్ చేసి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ మనకి అన్ని డివైజెస్ అలాగే స్పేర్ పార్ట్స్ సెకండ్ హ్యాండ్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఎస్పీ రోడ్ అంతా కూడా నేను వేరే వీడియోలో పెడదాం అనుకున్నాను, బట్ కంటెంట్ చాలా తక్కువ ఉందనేసి నేను ఈ వీడియోలో జాయిన్ చేశాను. నెక్స్ట్ ఈ సెటప్ చేస్తే మీకే అర్థమవుతుంది వీటి ప్రైసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేసి. ల్యాప్టాప్ ఛార్జర్స్, మౌస్, కీబోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా సెకండ్స్లో ఇలా అయితే సేల్ చేసేస్తుంటారు వీళ్ళు. మనకి బెంగళూరులో ఎస్పీ రోడ్ ఎలా ఉంటుందో చెన్నైలో మౌంట్ రోడ్ కూడా అలానే ఉంటుంది. ఆ వీడియో కూడా షూట్ అయితే అయిపోయింది. ఈ ఎలక్ట్రానిక్స్ అంతటి గురించి ఆ వీడియోలో ఇన్డెప్త్ అయితే నేను చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.